మెదక్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇచ్చిన అంత్యోదయ మరియు ఏకాత్మక మానవవాదం అనే నినాదాల స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలిపారు. సమాజంలో చివరి వ్యక్తి జీవితంలో కూడా వెలుగులు నింపేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. వారి ఆశయాలను సాధించడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు నడుంబిగించాలని ఆయన పిలుపునిచ్చారు. బీద ప్రజలు ఎవరైతే బీద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని దీన్ దయాళ్ గారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, గత 11 సంవత్సరాల నుండి అంత్యోదయ స్కీమ్ 2014లో నెరవేర్చిన తర్వాత 5 కిలోల బియ్యం ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటే అంత్యోదయలో మీరు ఇంతవరకు ఎక్కడ ఏ రోజు కూడా మాకు రాలేదనే కార్యక్రమంలో ఇంటికి అందిన ఘనత మోడీ గారు పంపించింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెట్రోల్ డీజిల్ మీద ప్రతి ఒక్కరు జిఎస్టీలో తీసుకొస్తే బాగుంటుంది. ఇక్కడున్న గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో దీన్ని జిఎస్టీలో అప్లై చేస్తే ఆటోమేటిక్ భారతదేశం మొత్తం మీద ఒకటే రేటు ఉంటుంది. దీనికి అక్కడ ఒక రేటు ఇక్కడ ఒక రేటు అనే రకంగా ఉండదు. నేను ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే చెప్తా ఉన్నాను, గతంలో 18% ఏదైతే ఉందో ఈ 18%లో 9% స్టేట్ గవర్నమెంట్ వస్తుండే, 9% సెంట్రల్ గవర్నమెంట్ వస్తుండే. ఇప్పుడు 5% చేసిన తర్వాత ప్రతి ఒక్కరు బిల్లు నంబర్ ఆఫ్ టైమ్స్ బిల్లింగ్ అవుతుంది. సుమారు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఈ ఫాస్ట్ ట్రాక్ నేషన్ 1 year. అదేవిధంగా ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లు తీసుకుంటే మీరు చూస్తూ ఉన్నారు, లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అయింది. దున్నపోతు మీద వాడబడ్డట్టే ఉంది. వాళ్ళు గెలిచారు, ఇంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంతవరకు చేయలేదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడైతే చేస్తారో 15th ఫైనాన్స్ అమౌంట్ వచ్చి ఎల్ఈడి లైట్లకు అడిగేని బిల్డింగ్ దాకా ప్రతి గ్రామ పంచాయతీకి 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తూ ఉంటాయి. ఇంతవరకు అది నిధులు రాకుండా ఎలక్షన్ పెట్టకుండా వాళ్ళు ఎవరికి వారే ఏమన్నా తీరే అన్న రకంగా ఉంటుంది. 250 సేల్ ట్యాక్స్లో 250 కోట్లు డూప్లికేట్ చాలా తీసుకొని వచ్చి ఆల్రెడీ కేసు కూడా కావడం జరిగింది. మరి 2017లో ప్రవేశపెట్టిన జిఎస్టీని ఇంతవరకు ఎక్కడన్నా అవినీతి జరిగిందా? మరి అవినీతి జరగకుండా ఒక పగడ్బందీతో ఈ కార్యక్రమం చేపడతామో నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని. ఎందుకంటే 18 గంటలు పనిచేసుకుంటా ఎవరు తినకుండా ఒక భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని మీరు చూశారు. గతంలో మా భారతదేశంలో ఎన్నో ర్యాంకులు ఉన్నాయి, 11వ ర్యాంకు నుండి 4వ ర్యాంకు తీసుకొచ్చిన ఘనత మోదీ గారు. అదేవిధంగా ప్రతి 1 లక్ష కోట్లతో ఆల్రెడీ కార్యక్రమం నడుస్తుంది. 2027లో బుల్లెట్ ట్రైన్. ఎందుకంటే మన చైనాకు ధీటుగా మనం బుల్లెట్ ట్రైన్ పోయినా అనుకో ఆటోమేటిక్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో రష్ తగ్గియాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టింది. 2014 కన్నా ముందు 75 ఎయిర్పోర్ట్లు ఉంటే ఈరోజు 162 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ హైవే విషయంలో తీసుకుంటే 2500 కిలోమీటర్లు ఏదైతే ఉందో గతంలో ఈ 11 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు తెలంగాణకు పెట్టి నేషనల్ హైవే 5675 కిలోమీటర్లు ఇప్పటి వరకు అయింది. ఇంకా కొన్ని కొత్త రోడ్స్ కూడా రాబోతూ ఉన్నాయి. అక్కడ నుంచి విజయవాడ ఏదైతే ఉందో అది పోతూ ఉన్నది. తర్వాత ఇక్కడ నుంచి ఎలకతుర్తి అవి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగా దయచేసి ఎవరైతే వెహికల్స్ ఉన్నోళ్ళు మీరు కేవలం 3000 రూపాయలు దాన్ని అప్లోడ్ చేసుకుంటే, యాప్లో అప్లోడ్ చేసుకుంటే 15 రూపాయలు టోల్ గేట్ పడుతుంది. 200 ట్రిప్పులు నేషనల్ హైవేలు ఎక్కడ పోయినా కానీ మీరు చూసుకోండి, 200 ట్రిప్పులు ఇంటూ మీరు 15 రూపాయలు పెట్టుకోండి, 3000 రూపాయలు అవుతుంది. అదే మీరు సింగిల్గా పోతే 150 రూపాయలు అవుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని తెలియజేస్తా ఉన్నారు. ఏంటనుకో 20% మీకు రావడం. గతంలో ఏముండే అంటే 18% ఒకటేసారి అయిన తర్వాత
ప్రతి ఒక్కరు ఈ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారు సార్ మాకు వితౌట్ బిల్ కావాలనే అక్కడనే అయిపోతుండే, డూప్లికేట్ బాగా వస్తుండే. అందుకోసానికి స్వదేశీ వస్తువులు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని ఇక్కడనే చేసుకుందాం, మన దేశాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుదాం, మన దేశాన్ని అవినీతి లేకుండా ముందుకు తీసుకుపోదామని కంకణం కట్టుకొని ఉన్న మోదీ గారికి, అదేవిధంగా ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయుల జన్మదిన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా తన ఒకటే ఉద్దేశం ఏంటంటే కుటుంబ పార్టీలు వద్దు, అవినీతి లేకుండా ఉండాలి, భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి. ఏ వ్యక్తి అయినా పార్టీకి అనుగుణంగా పార్టీకి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే రకంగా పోతా ఉన్నది. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయ్యి మన భారతదేశంలో వైద్యులు చాలా తక్కువ ఉన్నారు, ఏ విధంగా పోవాలనే ఉద్దేశంతోనే 10,000 మంది ప్రతి సంవత్సరం 10,000 మంది డాక్టర్స్ చేయాలనే ఉద్దేశంతోనే నిన్ననే క్యాబినెట్లో పాస్ అయ్యేదానికి దీనికి 15,000 కోట్లు కేటాయించి ఒక్కో డాక్టరు కావాలంటే 1,50,00,000 రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతా ఉన్నారు. భారతదేశం మొత్తం మీద ఎక్కడెక్కడ అవసరం ఉన్న వైద్య కళాశాలలు పెట్టి భారతదేశం మొత్తం కొన్ని వేల మందికి ఒక లెక్క ఉన్నది. ఇంతమందికి ఇంత డాక్టర్లు ఉంటేనే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పెద్ద కార్యక్రమం తీసుకుంది. అదేవిధంగా నౌకాయానం తీసుకుంటే నౌకాయానంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తీసుకొని దానికి 65,000 కోట్లు కూడా కేటాయించండి. అదేవిధంగా డిఫెన్స్ తీసుకోండి, మిగతా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో రైల్వే తీసుకోండి, రైల్వే వందే భారత్ కూడా చాలా